Hello everyone, welcome back to our channel Vicky and Lucky Talks. ఈరోజు వీడియోలో స్పెషల్ పర్సన్స్ కోసం స్పెషల్ రెసిపీస్ అయితే చేయబోతున్నాను. నేను మటన్ కర్రీ మ్యాక్స్ కుక్కర్లోనే కుక్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేను బాండీలో ప్రిపేర్ చేస్తాను. చికెన్ అండ్ మటన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో చికెన్తో చికెన్ ఫ్రై చేస్తాను, మటన్ కర్రీ చేస్తాను. సో ఫాస్ట్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తాను. మటన్ కర్రీ కోసం ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో మసాలా పేస్ట్ని వేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను. సో ఇవన్నీ కూడా మిక్సీ పట్టించుకోవాలి. మటన్ తొందరగా కుక్ అవ్వడం కోసం ఫస్ట్ అయితే నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. సో 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా చేయడం వల్ల కర్రీ తొందరగా అయిపోతుంది. మటన్ ఉడకడానికి టైం టేకెన్ తీసుకోదు. సో అందుకే ఫస్ట్ ఇలా కుక్కర్లో పెట్టేశాను. సో మసాలా పేస్ట్ వేసాం కదా, అది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఉడికించిన మటన్ని ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకున. మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది కదా, సో ఆ వాటర్ మళ్ళీ దగ్గరికి అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మటన్ ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసి వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో అది కూడా వేసుకోండి. సో మసాలాస్లో నేను ఇందాక అల్లం వెల్లుల్లి యాడ్ చేయలేదు, సపరేట్గా చేశాను. సో అది వేయడం మర్చిపోయాను. ఉప్పు, కారం, పసుపు, మీట్ మసాలా వేసుకున్నాను. సో కారం, ఉప్పు మనం ఎలాగో రుచికి తగినంత వేసుకుంటాం. కారం కూడా సో అందరూ ఒకేలా తినరు కదా, సో కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో ఎవరు ఎలా తింటారో దాన్ని అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి. సో ఇంకంతా ఒక్కసారి బాగా కలిపేసి మసాలాస్ అన్నీ కూడా కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి కుక్ చేసుకుంటే సో మటన్ చూసారు కదా ఇలా ఉడుకుతుంది. సో దీన్ని ఇంకొంచెం దగ్గరికి అయినంత వరకు ఉడికిద్దాం. మటన్ కర్రీ అయితే గుమ్మగుమ్మలాడుతుంది. సో ఇంకా కొద్దిగా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నేను ఎక్కువ ఐటమ్స్ వేయకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేస్తాను. మీరు మటన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ. సో నెక్స్ట్ చికెన్ ఫ్రై చేసుకుందాం. సో చికెన్ ఫ్రై కోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా కరివేపాకును వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే స్మెల్ ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు అయితే లేదు, కొంచెం వాడింది. సో అదే వేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ వేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది కదా, సో మళ్ళీ ఆ వాటర్ దగ్గరికి అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకున్నాను. సో ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయినంత వరకు కూడా. జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్ని వేసి మిక్సీ పట్టించుకున్నాను. మసాలా అంతా కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉప్పు, కారం వేసుకున్నాను. అమ్మిచ్చిన గరం మసాలా అయిపోయింది, సో నేను అది యాడ్ చేయట్లేదు. సో కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. సో చికెన్ మసాలా, ఉప్పు, కారం వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో దగ్గరికి ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై కూడా రెడీ. లాస్ట్లో ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఆయిల్ విత్ పచ్చిమిర్చి రెండు కూడా చికెన్ ఫ్రైలో వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై 1 వీక్ వరకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది.